అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్తని, అత్తగారిని ఒకేసారి పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న కోడలిని కూతురిలా ఆదరించి తన ఇంటిని పుట్టింటిగా మార్చిన ఒక మామగారి కథ అండి. మరి ఈ కథ పేరు పుట్టిల్లు. రచించిన వారు మద్దాలి నిర్మల గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సుమతి అంటూ వరండాలో నుంచి వచ్చిన పిలుపుకి వస్తున్నాను మావయ్య అంటూ వచ్చింది కోడలు సుమతి. ఏమ్మా, మీ అత్తయ్య ఏం చేస్తోంది అన్నాడు. దొడ్లో తులసికోట దగ్గర పూజ చేస్తున్నారు మావయ్య. మావాడు ఇంకా లేవలేదా తల్లి? లేచారు మావయ్య, బాత్రూంలో ఉన్నారు అంది సుమతి. సరే అమ్మా, మీరు కాఫీ తాగేటప్పుడు నాకు కూడా ఒక అరకప్పు పట్టుకురా అమ్మా. అలాగే మావయ్య అంటూ లోపలికి వెళ్ళిపోయింది సుమతి. అది అరకప్పు కాదని, పూర్తిగా కప్పేనని ఆవిడకి తెలుసు. ఇది వాళ్ళిద్దరికీ అలవాటే. అన్నిసార్లు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని సీతారామయ్య గారి ధర్మపత్ని కాంతమ్మ గారి గాఢ నమ్మకం. నిద్ర లేచి ముఖం కడగటమే ఆలస్యం, కాఫీ పడాలి ఆయనకి. ఆ తర్వాత మెల్లిగా 8 గంటల ప్రాంతంలో ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతూ పుస్తకమో పేపరో తిరిగేయటం ఆయనకిష్టమైన వ్యాపకం. వ్యాపకం అనడం కంటే అలవాటు అని చెప్పడం ఉత్తమం. సరిగ్గా ఆ సమయంలోనే కొడుకు కోడలు కాఫీ తాగుతారు. ఫలహారం ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఈ రెండోసారి కాఫీ పడకపోతే మాత్రం ఆయనకు ఏమీ తోచదు. మావయ్య, కాఫీ అంటూ సుమతి కాఫీ తెచ్చిచ్చింది. కోడలి వైపు ఆప్యాయంగా చూసి కాఫీ కప్పును అంతే ఆదరంగా ఆహ్వానించాడు. సుమతి చాలా మంచి పిల్ల. అలాంటి అమ్మాయి కోడలిగా రావటం నిజంగా తమ అదృష్టం. కోడలిని తలుచుకోగానే కొడుకు అవినాష్ గుర్తుకొచ్చాడు. వాడు మాత్రం బంగారం కాదా? తనకు 2 కొడుకులే. ఓ ఆడపిల్ల ఉంటే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపించినా కొడుకులిద్దరూ మంచివాళ్ళు, బుద్ధిమంతులు అవ్వటంతో ఆ ఆలోచనను పక్కకు తప్పించేశారు. ఏ మాటకా మాట. 2 చదువులలో కూడా ముందే ఉండేవారు. పెద్దవాడు ఆకాష్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఎంటెక్ చేసి ఢిల్లీలో ఓ పెద్ద కంపెనీలో మరింత పెద్ద హోదాలో ఉన్నాడు. కోడలు కూడా ఉద్యోగస్తురాలే. దూరపు బంధువుల అమ్మాయే. వాళ్లకో అబ్బాయి. 2 హాయిగా అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఇద్దరికీ కుదిరినప్పుడు సెలవు పెట్టి వచ్చి ఓ 10 రోజులు గడిపేసి వెళ్తూ ఉంటారు. తాము కూడా ఈ 8 ఏళ్లలో ఓ 2-3 సార్లు వెళ్లారేమో అక్కడికి. తను కూడా హైస్కూల్ హెడ్ మాస్టర్గా బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండటం వలన ఎక్కువగా సెలవు పెట్టి ఎక్కడికి వెళ్ళే అవకాశమే ఉండేది కాదు. వేసవి సెలవుల్లో మాత్రం కాస్తంత అవకాశం ఉండేదతనికి. అదైనా ప్రభుత్వం వారు దయతలిచి అదనపు బాధ్యతలు అప్పగించకుండా ఉంటేనే మరి. ఇక చిన్నవాడు అవినాష్ని తలుచుకోగానే ఆయన పెదవుల మీద నవ్వు, ముఖంలో ఓ విధమైన గర్వం అప్రయత్నంగానే వెళ్ళి విరిశాయి. అలా ఓసారి నవ్వి మళ్ళీ తన ఆలోచనల్లోకి వెళ్ళిపోయారాయన. పెద్దవాడి ఇంజనీరింగ్ పూర్తయ్యే సమయానికి చిన్నవాడి ఇంటర్మీడియట్ పూర్తయింది. అన్నలాగే వాడు కూడా ఇంజనీరింగ్ చదివి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు అని తాననుకున్నాడు. కానీ వాడి ఆలోచనలే వేరు. అదేమిట్రా, అందరూ ఇంజనీరింగో మెడిసినో చదవటానికి ఇష్టపడుతూ ఉంటే నువ్వు మామూలు డిగ్రీ చదువుతానంటున్నావు. నీలాంటి తెలివిగల వాడికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది చదువు? నువ్వెంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను. నా రిటైర్మెంట్ దగ్గరకొచ్చిందని మాత్రం నువ్వు భయపడకు అన్నాడు తండ్రి. అది కాదు నాన్న, అన్నయ్య రేపో మాపో ఉద్యోగం వచ్చి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. నేను కూడా అలాగే మీకు దూరంగా ఉండవలసి వస్తే పెద్దవాళ్ళు మీరిద్దరే ఒంటరిగా ఎలా ఉంటారు? వాడెలాగూ మంచి ఉద్యోగం వస్తే ఇక్కడ ఉండే ప్రసక్తే ఉండదు. అదీకాక అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి వారి వరకు వారే బాగుపడితే మరి దేశానికి అవసరమైన మంచి యువతరాన్ని
శాస్త్రవేత్తలని, న్యాయవాదులని, అంతెందుకు డాక్టర్లని, ఇంజనీర్లని అందరినీ తయారు చేసే ఉపాధ్యాయులు ఎక్కడ్నుంచి వస్తారు నాన్నా అంటూ అడిగాడు కొడుకు. అవునరా, మా రోజులంటే వేరు. తొందరగా ఉద్యోగంలో స్థిరపడాలంటే ఉపాధ్యాయ పదవి ఒక్కటే అందుబాటులో ఉండేది. తల్లిదండ్రులకు అండగా ఉండాలంటే అదొక్కటే ఆధారం. మీ తరానికి ఎన్నో సదుపాయాలొచ్చాయి. ఏదో నాకంటూ ఉద్యోగం ఉంది, రిటైర్ అయినా పెన్షన్ కూడా వస్తుంది. ఊళ్ళో ఉన్న 4 ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయం ఉండనే ఉంది. ఇక ఇంటద్దె పనే లేదు. నాకింకా ఉద్యోగం 4 ఏళ్లుంది. ఈలోపు నీ చదువు కూడా అయిపోతుంది. ఇబ్బందేం ఉండదు. అదీగాక నీకు ఫిజిక్స్లోనూ లెక్కల్లోనూ మంచి పట్టుంది. తప్పకుండా ఇంజనీరింగ్లో సీటొస్తుంది అంటూ తండ్రి చెప్పుకుపోతుంటే, అదే నాన్న, ఇప్పటి చదువుల్లో నాణ్యత ఉండటం లేదు. బట్టి పట్టించి మార్కుల కోసం చదివిస్తున్నారు. ఏ విషయాన్నైనా కూలంకషంగా చదివితే గాని తృప్తి లేదు నాకు. మూలాల్లోకి వెళ్ళి సకారణంగా విషయాన్ని బోధిస్తే ఆ విషయాన్ని విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోరు. కేవలం పాఠం చెప్పడం ఒక్కటే కాదుగా, విషయం పూర్తిగా అర్థమవ్వాలి కదా. మీరు అనుభవమున్న ఉపాధ్యాయులు. మీకు నేను చెప్పేంత పెద్దవాడినా. అందుకే నేను ఉపాధ్యాయుడినై ఈ దేశానికి అవసరమైన శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణులను, మంచి పౌరులను తయారు చేయాలని నా ఆశ నాన్న. అది అందరి దృష్టిలో పేరాశ కావచ్చు, కానీ నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలనుకుంటున్నాను. మీ విద్యార్థులెందరో ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళంతా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటే మీకెంత గర్వంగా ఉంటుంది. ఆ ఆనందమే నేను కూడా కోరుకుంటున్నాను. మనం పెంచిన మొక్కలు పెద్ద పెద్ద చెట్లుగా మారి కాపు కాసి ఫలిస్తే కలిగే ఆనందం ముందు ఎన్ని లక్షలు సంపాదించినా అది దొరకదు కదా. మీరే నా ఆదర్శం నాన్న అంటూ మంచి ఆలోచనలతో ఉన్న కొడుకుని అభినందించాలో, లేక అందరిలాగా పెద్ద ఉద్యోగాలు, పెద్ద సంపాదన లేకుండా మామూలు ఉపాధ్యాయుడిగా మిగిలిపోతాడని ఓ సగటు తండ్రిగా బాధపడాలా, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో సరే అంటూ తల ఊపాడు తను ఆ రోజున. అన్నట్లుగానే సైన్స్లో డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీహెచ్డీ కూడా చేశాడు. ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేస్తున్నాడు. వాడి పెళ్లి కూడా తమాషాగానే జరిగింది. ఉద్యోగస్తుడైన వెంటనే పెళ్లి కూడా చేస్తే బాగుంటుందని తను, అతని భార్య అనుకున్నారు. ఇప్పుడంతా సాంకేతికంగా ఉన్న వివాహ పరిచయ వేదికల ద్వారా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. మనం కూడా అలాగే చేద్దామంటే ఎందుకు నాన్న? అందులో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు, విదేశాల వాళ్ళు కూడా ఉండొచ్చు. తీరా అన్నీ నచ్చాక వాళ్ళిక్కడి వాళ్ళు కాదంటే పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది. మన ఊళ్ళోనే పెళ్లి సంబంధాలు చూసే స్థానిక సంస్థలు బోలెడున్నాయి. అక్కడికెడితే కనీసం కొంతమందైనా స్థానికంగా ఉన్నవాళ్ళు ఉంటారు. అలాగైతే మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు అన్నాడు కొడుకు. ఓరిని, వీడు ఎంత దూరంగా ఆలోచించాడు అని తామిద్దరూ బుగ్గన వేలేసుకోవలసి వచ్చింది. అలాగే అతను చెప్పిన విధంగానే ఓ స్థానిక సంస్థలో నమోదు చేసుకున్న సుమతి వాళ్ళ సంబంధం అన్ని విధాలా అనుకూలమనిపించింది. ఆ అమ్మాయికి తండ్రి లేడు. తల్లి, అన్న ఇద్దరే ఉన్నారు. అన్నకు పెళ్ళైపోయింది. అతగాడు పూణేలో ఏదో ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. సుమతి ఎంఏ పూర్తి చేసి దగ్గరలో ఉన్న స్కూలులో టీచర్గా పనిచేస్తుంది. తల్లి, తను ఇద్దరే హైదరాబాదులో ఉంటున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళి సుమతిని ప్రత్యక్షంగా చూశాక తమకు ఎంతో బాగా నచ్చింది. కనుముక్కు తీరుతో పొందిగ్గా ఉంది ఆ అమ్మాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ముఖ్యమైన సంగతేమిటంటే సుమతి ఎవరో కాదు, తనతో పాటు ఒకప్పుడు కలిసి పనిచేసిన వీరభద్రయ్య గారి కూతురు. ఇంకా ఏం కావాలి? వెంటనే పెళ్ళైపోయింది. అప్పుడే 4 ఏళ్ళయ్యింది సుమతి ఈ ఇంటికొచ్చి. తమ ఇంటికి దూరమని తను చేసే ఉద్యోగం వదిలేసింది. కొన్నాళ్ళు ఇక్కడికి దగ్గరలో ఉన్న స్కూలులో పనిచేసింది. బీఈడీ చేద్దామనుకుంటూ ఆ ఉద్యోగం కూడా వదిలేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. తను కూడా రిటైర్ అయి 4 ఏళ్ళయ్యింది. వీళ్ళిద్దరి వలన
ఇంట్లో సందడిగా ఉండటం మాకు కాలక్షేపం. దాంతో తనకు ఏమీ తోచకపోవటం అన్న సమస్యే రాలేదు. సాయంత్రం పూట అలా నడుచుకుంటూ తమ ఇంటి దగ్గరే ఉన్న పార్కులో తమలాంటి వాళ్లతో కాలక్షేపం. అప్పుడప్పుడు భార్య కాంతం మా అందరితో పాటు కలుస్తుంది. ఎందరికో దక్కని అదృష్టం తనకు దక్కినందుకు లోలోపల సంతోషంతో పాటు కాస్తంత గర్వం కూడా అనిపిస్తుంది నాకు. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక బట్టలు సర్దుకుంటున్నాడు అవినాష్. ఎక్కడా ఏ శుభకార్యాలు లేవు కదా, ఇప్పుడు సెలవులు లేవు, వీడెక్కడికి ప్రయాణమవుతున్నాడబ్బా అంటూ ఆలోచిస్తున్నాడు సీతారామయ్య గారు. ఆయన సందేహం తీర్చటానికే అన్నట్లుగా తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అవినాష్. నాన్న, రేపు పొద్దున ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ ఓ సెమినార్కి హాజరవ్వాలి. ఎల్లుండి అవతల ఎల్లుండి అక్కడే ఉండాల్సొస్తుంది. కార్యక్రమం పూర్తి కాగానే వెంటనే బయలుదేరి వచ్చేస్తాను అన్నాడు అవినాష్. మరి ఢిల్లీ వెళ్తున్నావుగా, మరి అన్నయ్య దగ్గరికి వెళ్ళవు అన్నాడు. వీలుంటే ముందు రోజు వెళ్తాను నాన్న. ఎందుకంటే అక్కడ మా బస తిండి ఏర్పాట్లు అన్నీ నిర్వాహకులే చూసుకుంటున్నారు. పైగా సెమినార్ జరిగే చోటు నుంచి అన్నయ్య వాళ్ళ ఇల్లు చాలా దూరం. అక్కడికి వెడితే సమయానికి తిరిగి సెమినార్కి చేరుకోవటం కష్టమేమో. వాడితో ఇంతకు ముందే ఫోన్ చేసి మాట్లాడాను. వీలుంటే వాడే వచ్చి కలుస్తాను అన్నాడు. చూద్దాం మరి, ఎలా అయితే అలా అన్నాడు కొడుకు. సరే, మీ ఇష్టం అంటూ ఇంకా ఏమీ మాట్లాడలేదు ఆయన. కాలేజీ తరపున ఇలా అప్పుడప్పుడు వేరే వేరే ఊర్లకి వెళ్ళి సమావేశాల్లో పాల్గొనటం అతనికి అలవాటే. ఢిల్లీకి చేరుకోగానే క్షేమంగా చేరుకున్నానని ఫోన్ చేసి చెప్పాడు. సమావేశాలు కూడా విజయవంతంగా పూర్తయిపోయాయి. ఈరోజు అవినాష్ తిరిగొచ్చే రోజు. ఏమిటో అతను లేనిది 4 రోజులే అయినా అందరికీ బాగా వెలితిగా అనిపిస్తుంది. కాంతమ్మ గారికి, సీతారామయ్య గారికి ఒక రకమైతే సుమతికి ఇంకా ఎక్కువ. ఆ అమ్మాయి ముఖంలో దిగులు స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళిద్దరికీ. అందులోనూ పిల్లలు ఇంకా పుట్టకపోవటంతో వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఒకరికొకరిగా ఉంటారేమో. సుమతికి వేరే ధ్యాసే లేదు, అంతా అవినాషే. హలో అంటూ సుమతి ఫోన్లో మాట్లాడుతోంది. అవతలి వైపు అవినాష్ అని అర్థమవుతూనే ఉంది. సరే సరే, ఏంటి ఫోన్ మామయ్య గారికి ఇమ్మంటారా? ఇదిగో ఇస్తున్నాను మామయ్య, మీ అబ్బాయి అంటూ ఫోన్ చేతికిచ్చింది సుమతి. ఇక సీతారామయ్య గారు కూడా కొడుకుతో మాటల్లో పడ్డారు. ఏంటి, ఎంతసేపు నాన్నతోనేనా మాట్లాడేది? అమ్మ గుర్తుకు రాలేదా అంటూ కాంతమ్మ గారు వంటింట్లో నుంచి వరండాలోకి వచ్చింది. తల్లితో కూడా కాసేపు మాట్లాడాడు అవినాష్. తెల్లారింది. ఎప్పుడెప్పుడు కొడుకు వస్తాడా అని తల్లి తండ్రి, ఇంకా ఈయన రాలేదేమిటా అని సుమతి వాకిట్లో నుండి ఇంట్లోకి, ఇంట్లో నుండి వాకిట్లోకి తిరుగుతూనే ఉన్నారు ఏదో ఒక వంకతో. ఇంతలో సీతారామయ్య గారి ఫోన్ మోగింది. అవినాష్ ఫోన్. హలో, అవినాష్ గారి నాన్నగారా? నిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. నేనిక్కడ హాస్పిటల్ ఇన్ఛార్జినండి. మీ అబ్బాయి గారి ఫోన్లో నాన్న అన్న నెంబర్ ఉండటం వలన మీకు ఫోన్ చేశాను. వెంటనే బయలుదేరి రండి అన్నారాయన. ఏంటి, యాక్సిడెంటా? ఎలా ఉన్నాడు? ప్రమాదం ఏమీ లేదు కదా అంటూ ఆత్రంగా అడిగారు సీతారామయ్య గారు. మీరు వెంటనే బయలుదేరండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడాయన. కాంతమ్మ గారు, సుమతి మాటలు లేకుండా అయిపోయారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి విషయం అర్థమైంది. పరిస్థితి చాలా కష్టంగా ఉంది. తలకు దెబ్బ తగలటంతో నమ్మకం తక్కువే అన్నారు డాక్టర్లు. అవినాష్ టాక్సీ మాట్లాడుకొని విమానాశ్రయం నుంచి వస్తూ ఉంటే అవతలి వైపు వెళ్లే కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టి అవినాష్ కారుకి ఢీకొట్టింది. ఆ దెబ్బకి టాక్సీ తలకిందులై ప్రమాదం జరిగింది. 2 కార్లలో ప్రయాణించే వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఎదుటి కారు డ్రైవర్ ప్రమాద స్థలంలోనే చనిపోయాడు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా నమ్మకం చెప్పేటట్లుగా లేదు. చివరికి చెయ్యని తప్పుకి అవినాష్ జీవితం బలైపోయింది. విషయం తెలియగానే అసలే బలహీనంగా ఉన్న కాంతమ్మ గారి గుండె
ఇక కొట్టుకోవటమే మానేసింది. తట్టుకోలేని ఆ తల్లి కొడుకుతో పాటే వెళ్ళిపోయింది. ఇంట్లో అలుముకున్న విషాదం ఎవ్వరూ తీర్చలేనిది. కొడుకుని, జీవిత భాగస్వామిని పోగొట్టుకుని ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆయన, ప్రాణాధికంగా ప్రేమించే భర్త, అన్నింటా తల్లిని మైమరిపించే అత్తగారు ఇద్దరూ ఒకేసారి పోవటంతో సుమతికి ఏం జరిగిందో అర్థం కావటం లేదు. అవినాష్ తన ఎదురుగా నిర్జీవంగా పడి ఉన్నాడంటే తట్టుకోలేకపోతుంది. ముందు రోజు అందరితో మాట్లాడిన మనిషి ఈ క్షణంలో అచేతనంగా పడి ఉన్నాడు. ఏది ఎలా ఉన్నా వచ్చే వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. ఢిల్లీ నుండి పెద్ద కొడుకు ఆకాష్, అతని భార్య, కొడుకు అందరూ వచ్చారు. పూనా నుండి సుమతి అన్నవాళ్ళు, వదిన, ఇంకా కాంతమ్మ గారి బంధువులు, సీతారామయ్య గారి చుట్టాలు, ఊళ్ళో ఉన్న పరిచయస్తులు, ఒకరేమిటి తెలిసిన వాళ్ళందరూ వస్తున్నారు. ఎంతమంది వస్తే ఏంటి, వాళ్ళు లేని వెలితి ఎవరు పూడుస్తారు? మనిషి బతికి ఉన్నంతసేపు శరీరానికి విలువ, ఆ తరువాత ఎంత త్వరగా సాగనంపుదామా అన్నట్లుగా తర్వాత కార్యక్రమాలు వెంట వెంటనే ఎవరి ప్రమేయం లేకున్నా సరే జరిగిపోతూనే ఉన్నాయి. చనిపోయిన కొడుకుకి తండ్రి, తల్లికి పెద్ద కొడుకు యథావిధిగా అంత్యక్రియలు జరుపుతున్నారు. మనసులో లేని సీతారామయ్య గారు యాంత్రికంగా విధులు నిర్వహిస్తున్నారు. కొడుకు చేతి మీదిగా వెళ్ళిపోవలసిన తాను తన కొడుక్కి కర్మకాండలు చెయ్యటం ఎంత దురదృష్టకరం. తన పరిస్థితే ఇలా ఉంటే పాపం సుమతి ఏమైపోతుందో. చిన్నపిల్ల, కనీసం వెళ్ళి ధైర్యం చెబుదామన్నా ఆమె గదిలో ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ఆమె చుట్టూ ఆడవాళ్ళంతా చేరి ఉన్నారు. ఆమె బయటకి రాలేదు. తాను వాళ్ళందరినీ తోసుకొని లోపలికి వెళ్ళే అవకాశమూ లేదు. హఠాత్తుగా వచ్చిన కష్టానికి, దుఃఖాన్ని దిగమింగి కర్మకాండలు చేయటంతో శరీరం నిస్సత్తువగా మారి ఏమాత్రమూ సహకరించటం లేదు. ఎలా ఉందో పిచ్చిపిల్ల అనుకుంటూ ముందు రోజే అందరికీ చెప్పేశాడు బంధుగణానికి. 10వ రోజు జరగాల్సిన కార్యక్రమం అంటూ ఆ పిల్లని ఇబ్బంది పెట్టొద్దు. తను ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. మీరెవ్వరూ కల్పించుకోవద్దు. ఎటువంటి తంతులు చెయ్యొద్దు అంటూ అందరికీ చెప్పేశాడు. అసలైన పాతకాలంలో పెట్టిన ఆచారాలు ఇప్పుడు ఎవరు పాటించనప్పుడు ఇది మాత్రం ఎందుకు పాటించాలి? ఆ రోజుల్లో వితంతువులు శిరోముండనం చేయించుకొని తెల్ల చీరలు, పంచలు కట్టుకునేవారు. అది చిన్నప్పుడు. తన అమ్మమ్మల కాలంలో తన తల్లి సమయానికి రంగు చీరలు కట్టుకోవటం, మామూలుగా జుట్టు ముడి వేసుకునేవారు. బొట్టు మాత్రమే పెట్టుకునేవారు కాదు. ఆ తర్వాత ఇప్పుడు ఎవ్వరూ కూడా అవేవీ పాటించటమే లేదు. నిజానికి అవేవి పెద్దగా పాటించనవసరం కూడా లేదు. ఎవరైనా బొట్టు గాని పూలు గాని విసర్జిస్తున్నారంటే అది వారి ఇష్టప్రకారంగానే చేస్తున్నారు. అసలే బాధలో ఉన్న వారిని ఆచారం పేరుతో ఇంకా బాధ పెట్టడం అన్యాయం. కాలం ఎవరి కోసమో ఆగదు. 10 రోజులు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు మొదలైంది అసలు చర్చ. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చుట్టాలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ ఇంట్లో మిగిలేది సీతారామయ్య గారి పెద్ద కొడుకు ఆకాష్ కుటుంబం, అలాగే సుమతి అన్న, వదిన. సుమతి పెళ్ళైన ఏడాదికే తన తల్లి తన కర్తవ్యం అయిపోయింది అన్నట్లుగా వెళ్ళిపోయింది. ఆవిడ ఉండుంటేనైనా కనీసం కొన్నాళ్ళైనా వీళ్ళని కనిపెట్టుకుని ఉండేది. కష్టంలో ఉన్న వీళ్ళకి తోడు మరి ఇంకెవరుంటారు? సుమతి అన్న కూడా ఏదో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడట. 4 రోజుల్లో కంపెనీ పని మీద అమెరికా వెళ్ళవలసి ఉంటుంది. తిరిగి వచ్చేసరికి నెల పైనే పడుతుంది. సుమతి వదిన కూడా ఉద్యోగస్తురాలే. ఆమెకు సెలవు పెట్టే అవకాశమే లేదట. ఇక సుమతికి తోడుండే వాళ్ళు ఎవ్వరూ లేరు. వదిన తీసుకువెళ్ళినా ఇంట్లో ఉండే అవకాశం లేదు కాబట్టి, ఉద్యోగానికే వెళ్తుంది కాబట్టి ఆవిడ చప్పుడే చేయటం లేదు. పుట్టింటి వాళ్ళు తీసుకువెడితే గాని సుమతిని ఏ బంధువులు కూడా, అంటే మేనమామలు, పినతల్లులు, బాబాయి లాంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లకి తీసుకువెళ్ళకూడదని ఒక నిబంధన ఉందట. చిన్న వయసులో భర్తని పోగొట్టుకున్న ఆమెకు అండగా నిలబడేందుకు, తోడుగా ఉండేందుకు కూడా ఎవరి పనులు వాళ్ళవే మరి. పోనీ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలన్నా ఎవ్వరికీ అవకాశం లేకపోయింది.
ఇక సీతారామయ్య గారి పరిస్థితి కూడా అంతే. ఆయన వరకు ఆయన్ని తీసుకువెళ్ళటానికి ఆయన పెద్ద కొడుకు సిద్ధంగా ఉన్నాడు. అది కూడా రేపో మర్నాడో అయితేనే కుదురుతుంది. ఆ తర్వాత అతనికి అతని భార్యకి సెలవులు లేవట. సుమతిని కూడా తీసుకువెళ్ళాలంటే ముందు వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్ళాలి అన్న నిబంధన అడ్డుగా ఉంది. ఇదో పెద్ద చర్చా కార్యక్రమంగా మిగిలింది. ఇంతలో సుమతి పిన్ని కూతురు కల్పించుకొని, పోనీ అన్నయ్య అంటే లేకపోయాడు, వదిన ఊళ్ళోనే ఉంటుందిగా ఉద్యోగం చేసుకుంటూ, సాయంత్రానికి ఆఫీస్ నుంచి ఎలాగూ వస్తుంది కదా, ఈరోజు మీరు ఎలాగూ బయలుదేరుతున్నారు కాబట్టి మీతో పాటుగా తీసుకెళ్ళండి అందావిడ. అదెలా కుదురుతుందండి? ఇప్పుడే మాతో పాటు తీసుకెళ్ళటానికి రిజర్వేషన్ చేయించుకోవాలి. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ అంటే కష్టం అవుతుంది కదా, ఎలా తీసుకెళ్తాం అంటుంది సుమతి వదిన. నిజానికి సుమతి అన్నవాళ్ళు ఈ పరిస్థితి ఊహించలేదు. వాళ్ళు తమ వరకే రిజర్వేషన్ చేయించుకున్నారు. రిజర్వేషన్ ఒక సమస్య అయితే ఆమెను తీసుకువెళ్ళి నెల రోజుల పాటు తమతోనే ఆ ఇంట్లోనే ఉంచుకోవాలి అన్న ఆలోచన వాళ్లకు రానే రాలేదు. అన్నయ్య అమెరికా నుంచి తిరిగి వచ్చాక నిదానంగా తీసుకువెళ్ళి 4 రోజులు ఉంచుకొని పంపించాలి అన్న ఆలోచన తప్ప, తమ ఇంటి ఆడపిల్లకి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి అన్న ఆలోచన అస్సలు రాలేదు వాళ్ళిద్దరికీ. తల్లి ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి, మనసుంటే మార్గం ఉండకపోదు అన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. ఇంతలోకి ఇంకొక శ్రేయోభిలాషి ఇంకొక వాదు లేవదీశారు. అయినా 13వ రోజు గుడిలో నిద్ర చేసి వస్తేనే పుట్టింటి వాళ్ళైనా తీసుకువెళ్ళాలి, నిద్ర చెయ్యకుండా వాళ్ళు మాత్రం ఎలా తీసుకెళ్తారు అంటూ. అవునవును, ఇదొకటి ఉంది కదా, నిజమే, గుళ్ళో కూడా నిద్ర చేసి రావాలి మరి అంటూ ఇంకెవరో వంత పాడుతున్నారు. అవునమ్మా సుమతి, రేపు రాత్రికి గుడికి వెళ్ళి నిద్ర చేసిరా, నెలలోపు పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తారు, మరి ఆ ఏర్పాట్లేవో చెయ్యండి అంటూ ఇంకెవరో సలహా ఇస్తున్నారు. నిద్ర చేయడం అంటున్నారు సరే, ఆమెకు తోడుగా ఎవరు వెళ్తారు? మామూలు వాళ్ళు పనికిరారు, వాళ్ళు కూడా వితంతువులే అయ్యుండాలి. ఇక్కడ చూస్తే అక్కరలేని వాళ్ళంతా చర్చలు మొదలుపెట్టారు. సుమతికి ఇంకా నేను ఎందుకు బతికి ఉన్నానా అనిపించింది. ఇంతకు ముందుకు ఈ రోజుకి తనలో వచ్చిన తేడా ఏమిటి? అన్నింటికన్నా విలువైన తన జీవిత భాగస్వామిని పోగొట్టుకుంది. కష్టంలో ఉన్న తన గురించి, తన జీవితం గురించి నిర్ణయాలు చెయ్యటానికి వీళ్ళంతా ఎవ్వరు? తన ఆత్మీయులా? తనని పోషిస్తున్నారా? అంత దుఃఖంలోనూ ఆవేశం తన్నుకొచ్చిందావిడకి. కానీ మౌనంగా రోదిస్తుంది, ఏమీ చెయ్యలేక. తల్లి చనిపోతే తండ్రి సవతి తండ్రితో సమానమంటారు. ఇప్పుడు భర్త పోతే తల్లి లేకపోయేసరికి తోబుట్టువు కూడా పరాయివాడైపోయాడు. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే మనసు ఎవ్వరికీ లేకపోయింది. చివరికి అన్నయ్య కూడా పరాయివాడే అయిపోయాడు. ఓలాంటి వైరాగ్యం ఆమెను ఆవహించింది. అత్తగారులాగా భర్తతో పాటు ఎందుకు చనిపోలేదా అని మొదటిసారిగా అనిపించింది ఆవిడకు. నిజానికి అవినాష్ పోగానే తను కూడా చనిపోవాలనే ఆలోచన చేసింది. కానీ తన చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉండటంతో ఆ పని చెయ్యలేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏమయ్యింది? అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు చావు తన చేతిలోనే ఉంటుంది. ఒక్క క్షణం చాలు వెళ్ళిపోవటానికి. ఈ బాధలు, ఈ సమస్యలు లేకుండా పోతాయి అంటూ ఆలోచిస్తూ బాధపడుతుంది సుమతి. పక్క గదిలో కూర్చున్న సీతారామయ్య గారికి ఈ చర్చ అంతా వినబడుతోంది. నిజమే, భార్యను కోల్పోయి తను, భర్తను కోల్పోయి సుమతి, ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. కానీ తనను తీసుకువెళ్ళటానికి తన కొడుకు సందేహించటం లేదు. కానీ భర్త చనిపోయిన సుమతిని తన ఇంటికి తీసుకువెళ్ళటానికి మాత్రం అభ్యంతరం ఏముంది? ఎందుకంటే అది ఆమె పుట్టింటి వారి బాధ్యత కాబట్టి. అంటే ఈ ఇంటికి చెందిన తన కొడుకుని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కూతురిగా కాలు పెట్టిన ఈ అమ్మాయి ఈ ఇంటికి నిజంగా పరాయిదేనా? కోడలు తమ ఇంటి మనిషి కాదా? ఎప్పటికీ అంతేనా? చావులో కూడా ఆడమనిషికి ఒక నిబంధన, మగవాడికి ఒక నిబంధననా? భార్య చనిపోయిన తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. వీలుంటే 6 నెలలు తిరగకుండానే మళ్ళీ పెళ్లి కూడా చేసుకోవచ్చు.
కానీ వయసులో ఉన్న ఈ అమ్మాయి భర్తను పోగొట్టుకొని దీన స్థితిలో ఉంటే పుట్టింటి వాళ్ళు తీసుకు వెళ్ళకపోతే, గుడిలో నిద్ర చెయ్యకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళకూడదా? ఏ పని చెయ్యకూడదా? ఇదెక్కడి న్యాయం? అసలు పుట్టింటి వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాలి? ఆ నిబంధన, ఆచారం ఎందుకు పెట్టారు? ఇదివరకి రోజుల్లో ఒకసారి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తే చావైనా బతుకైనా అత్తింట్లోనే అనేవాళ్ళు. అంచేత కర్మకాలి భర్త చనిపోతే ఆమెకు అన్యాయం జరగకుండా ఆమెకు అండగా పుట్టింటి వారు ఉన్నారు అని హెచ్చరికగాను, ఇటువంటి విచారకరమైన పరిసరాల నుండి కాస్తంత మార్పు కోసమని పుట్టింటి వారు తీసుకెళ్ళి కొంతకాలం అక్కడ ఉంచుకునేవారు. వాళ్ళు తీసుకెళ్లే వరకు ఆమె అత్తింట్లోనే ఉండవలసొచ్చేది. ఇక గుడిలో నిద్ర చేయటమంటారా? అది కొందరు పెట్టుకున్న ప్రత్యామ్నాయం. పుట్టింటి తరపున వాళ్ళు ఎవ్వరూ లేకపోతే అటువంటి పరిస్థితుల్లో దేవుడే దిక్కు, దేవుడే తల్లి తండ్రి అన్న భావనతో ఎవరినో తోడు తీసుకొని గుడిలో నిద్ర చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మూఢనమ్మకాలు ముదిరి గుడిలో నిద్ర అనేది తప్పనిసరిగా పాటిస్తున్నారు. తన చిన్నప్పుడు ఇంత పిచ్చి నమ్మకాలు లేవు. వెంటనే కుదరకపోయినా సంవత్సరంలోపైనా సరే పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి ఆదరించి పంపించేవారు. రాను రాను ఈ ఆచారాలు మనుష్యుల మనసును గాయపరిచే విధంగా తయారయ్యాయి. పాపం పిచ్చి పిల్ల సుమతి మనసు ఎంతగా చెదిరిపోయిందో. ఆమెతో తను ఇప్పటి వరకు సరిగ్గా మాట్లాడే అవకాశమే రాలేదు. సుమతి ఎవరు? తమ ఇంటి ఆడపిల్ల. ఈ ఇంటికి కూడా కూతురు లాంటిది. తన కొడుకుని నమ్మి వాడి చెయ్యి పట్టుకుని 10 కాలాల పాటు కాపురం చేయటానికి వచ్చిన పిల్ల. దురదృష్టవశాత్తు తన బిడ్డ ఆమెకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. అంత మాత్రం చేత ఆమె తన కుటుంబంలోని మనిషి కాకపోతుందా? ఆమె బాధ్యత తన మీద లేకుండా పోతుందా? పుట్టింటిని మరిపింపజేయవలసిన బాధ్యత అత్తింటి వారికి ఉండదా? భర్త పోతే ఆమెకు బతికే హక్కే లేదా? అంటూ ఇక ఆగలేకపోయాడాయన. లేచి సుమతి కూర్చున్న గదిలోకి వెళ్ళాడు. ఆయనను చూసి అందరూ పక్కకు తప్పుకున్నారు. మామగారిని చూడగానే బోరుమంది సుమతి. కట్టలు తెంచుకున్న గోదారిలా దుఃఖం పెళ్ళుబికింది. అమ్మా సుమతి, నువ్వేం దిగులు పడకు. మనిద్దరం ఒకే స్థితిలో ఉన్నాం. నాకు లేని నిబంధనలు నీకు మాత్రం ఎందుకు తల్లి? నేనెక్కడికి వెళ్ళి నిద్ర చెయ్యకపోయినా పర్వాలేదట. కానీ నువ్వు మాత్రం వెళ్ళాలట. అక్కర్లేదు. నీకు పుట్టిల్లు ఎక్కడో లేదమ్మా. నా ఇంటి కోడలిగా వచ్చిన నువ్వు నా కూతురు లాంటి దానివి కాదా? నాకు కూతురు ఉండి ఆమె కూడా ఈ స్థితిలోనే ఉండుంటే ఏం చేసేవాడిని? నా కొడుకు లేడు, కానీ నువ్వున్నావు. నువ్విప్పుడు నా కూతురివమ్మా. ఇదే నీకు పుట్టిల్లు. వేరే పుట్టిల్లు ఇక అక్కర్లేదు. నువ్వెక్కడికి వెళ్ళనక్కరే లేదు. నాకు నువ్వు, నీకు నేను. ఇప్పుడు ఎవరు ఏమంటారో అది కూడా చూస్తాను. నిన్ను నా కడుపులో పెట్టుకొని నా కూతురికి ఏం చెయ్యాలో అన్నీ నీకు చేస్తాను. జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఎవ్వరూ ఏ సలహాలు ఇవ్వనక్కర్లేదు. ఈ రోజు నుండి కొడుకైనా కూతురైనా నాకు నువ్వేనమ్మా అంటూ ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఒక చేత్తో కళ్ళు తుడుస్తూ, ఇక ఈ రోజు నుంచి నేను నీకు నాన్నలాంటి వాడిని కాదమ్మా, నాన్ననే, నాన్న అనే పిలువు అన్నారాయన. నీళ్లతో నిండిన కళ్ళు మసకబారగా మామగారిలో తండ్రిని చూస్తూ ఉండిపోయింది సుమతి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా? భర్తని, అత్తగారిని ఒకే రోజు పోగొట్టుకొని మామగారితో పాటు తాను కూడా ఒంటరిదైపోయి కుమిలిపోతున్న సుమతికి పుట్టింటి ఆదరణ కూడా లభించకపోవటంతో ఆ మామగారు ఏం నిర్ణయం తీసుకున్నారో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన మద్దాలి నిర్మల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.